to speak today, this evening, a little bit about our human body. ఈ సాయంత్రకాల సమయంలో మానవ దేహాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకోగోరుచుంటున్నాం. We know that the devil took over this body when Adam sinned. ఆదాము పాపం చేసినప్పుడు అపవాది సాతాను ఈ శరీరాన్ని తన స్వతంత్రం చేసుకున్నాడు. I want you to see something in Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూడాలని నేను కోరుచుంటున్నాను. When God made man, he said this. దేవుడు నరుని సృజించినప్పుడు ఈ రీతిగా చెప్పాడు. Verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. Let us make man in our image and according to our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. In other words, God was saying, we want man to be like us. వేరొక మాటలో చెప్పుకోవాల్సి వస్తే దేవుడు అంటున్నాడు, నరుడు నా రకముగా నా వలే ఉండాలి. What do we mean by that? దాని అర్థం ఏమిటి? That means God wanted man to be like him in character. మానవుడు దేవుడి యొక్క సర్వ విషయాలలో ఆయనను పోలి ఉండాలి అనేది ప్రభు కోరిక. So remember this. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. When God made the angels, he did not say, let us make the angels like us. దేవుడు దేవతలను సృజించినప్పుడు దేవతలు దేవుని వలె మా స్వరూపంలో ఉండును గాక అని ఆయన పలకలేదు. That's why when the angels sinned, God didn't send his son to be like an angel to save them. అందుకనే దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ దేవదూతను రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపలేదు. But when man sinned, God immediately said, I'm going to send my son through the seed of the woman to crush the serpent's head. మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే పలికాడు, ఇదిగో నేను నా కుమారుని స్త్రీ సంతానంగా పంపిస్తాను, అతడు అపవాది యొక్క శిరస్సును చితకుదొక్కు మీకు రక్షణ ఇస్తాడు. God was saying, I want man to be like me. దేవుడు అంటున్నాడు, నరుడు నన్ను పోలి నా వలె ఉండాలి. That was God's original purpose for man. మానవుడి కొరకైన దేవుని యొక్క ఆది సంకల్పం అది. And that includes woman also. నరుడు అంటే నారి అని కూడా అర్థం. We have to be like God. స్త్రీలము పురుషులమైన మనమందరము దేవుని వలె ఉండాలి. Keep that in mind. అది మీ యొక్క మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. And when Adam had been created, the first day for Adam was a Sabbath day. మరి దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము యొక్క మొదటి దినము సబ్బాతు దినముగా ఉండింది. It was the 7th day for God. దేవుడికైతే అది first day for man. దేవుడికైతే అది 7వ దినము, మానవునికి అది మొదటి దినం. And God had prepared everything for man, then made him. దేవుడు మానవ కొరకైనటువంటి సమస్త విషయాలు సిద్ధపరిచిన తర్వాత మానవుడిని సృజించాడు. I learned some wonderful things from the first 2 chapters of Genesis. ఆదికాండం 1-2 అధ్యాయంలో నుంచి అద్భుతమైన సంగతులను నేర్చుకుంటూ వచ్చాను. That God wants me to be like him. దేవుడు నన్ను తన వలే ఉండాలని కోరుచున్నాడు. Can there be a greater honor than that? మానవుడు దేవుడి వలె ఉండాలి అనే ఆ యొక్క ఘనత కంటే మించిన ఘనత మరి ఏమైనా దొరుకుతుందా? If I am offered a choice to be president of India or to be like God, which will I choose? భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండటానికి లేదా దేవుని వలె ఉండటానికి 2 అవకాశాలు వస్తే నేను ఏది ఎన్నుకుంటాను? I know what I'll choose. నేను ఏమి ఎన్నుకుంటాను నాకు తెలుసు. I would rather be the poorest man in India and be like God. నేను ఈ భారతదేశంలో అధిక పేదరికాన్ని కలిగిన మనుషుడిగా ఉండడానికి ఇష్టపడతాను కానీ అయితే దేవుని పోలికగా ఉండగోరుతాను. When you can honestly say that from your heart, నీ హృదయ పంతరంగంలో నుంచి యథార్థంగా ఈ మాటను పలకగలిగితే, then God will reveal his ways to you. అప్పుడు దేవుడు తన మార్గాలు నీకు బయలుపరుస్తాడు. When you can honestly say to God, యథార్థవంతంగా దేవునితో నువ్వు చెబితే, Lord, I'm ready to be the poorest man or woman in India, but I want to be like you. ప్రభువా, భారతదేశంలో ఎంతో పేదరికం కలిగిన స్త్రీగా గాని పురుషుడిగా గాని ఉండగోరుతాను కానీ నీ వలె మాత్రమే నేను ఉండగోరుతాను. I am willing to be the most despised, persecuted person in India, but I want to be like you. ప్రభువా, నేను ఈ భారతదేశంలో నిరాకరించబడి హింసించబడినటువంటి పేదరికం కలిగిన మానవుడిగా ఉండగోరుతాను కానీ నీ వలె మాత్రం నేను ఉండడానికి ఆశపడుతున్నాను. Because that is why you allowed me to be born into this world.
ఆ ఉద్దేశము కొరకే ఈ లోకములో నరుడుగా నేను జన్మించుటకు నువ్వు నన్ను జన్మింపజేశావు. when that becomes the passion of your heart, ఎప్పుడైతే అది నీ యొక్క హృదయపు మరి వాంఛగా మారుతుందో, you will find that this wonderful God becomes your father, ఈ అద్భుతమైన దేవుడు నీకు తండ్రిగా మారుట నువ్వు చూస్తావు. and he will provide everything that you need. నీకు అవసరమైన ప్రతి అవసరాన్ని ఈ తండ్రి అనే దేవుడు నీకు తీర్చుట చూస్తావు. What do a lot of people in the world want? ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఏం కోరుకుంటూ ఉంటారు? They want a good job, మంచి ఉద్యోగము, a good house, మంచి ఇల్లు, and a good wife or husband. మంచి భర్తో మంచి భార్యో. Don't you think God knew that need for man? దేవుడి యొక్క అవసరము మానవుడికి ఉందని చెప్పి దేవునికి తెలియదా? He gave Adam the best house in the world, the Garden of Eden. వాస్తవానికి తాను సృజించిన నరుడైన ఆదాముకు దేవుడు ఈ లోకంలోనే శ్రేష్టమైన ఇల్లు ఏతేన వనాన్ని ఇచ్చాడు. Nobody's got a better house than that. ఆదాము కంటే శ్రేష్టమైన గృహాన్ని కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. He gave Adam the best possible wife, someone who was perfectly suited for him. ఇక అతి శ్రేష్టమైన సాటి అయినటువంటి సహాయకురాలుగా అవ్వను తనకు భార్యగా ఆదాముకి ఇచ్చాడు. And he gave him a job, మంచి ఉద్యోగం ఇచ్చాడు. to take care of that garden as a gardener under God. ఆ ఏదైనా వనాన్ని సాధ్యపరచుకుని సేద్యము చేసి అనుభవించమని. Adam did not ask for any of these three things. ఈ మూడు విషయాలు ఆదాము దేవుని ఎప్పుడు అడగలేదు. He didn't ask for a house, he didn't ask for a job, he didn't ask for a wife. ఇల్లు గాని ఇల్లాలు గాని ఉద్యోగం గాని ఆదాము దేవుడిని అడగలేదు. God knew that need and gave it to him. ఆదాముకి అవసరాలు ఉన్నాయని ఎరిగి దేవుడు అనుగ్రహించాడు. So I believed as a young Christian, కనుక నేను నమ్మేదంటే యవ్వనస్తున్నటువంటి యొక్క క్రైస్తవులకు, Lord, you know my need. ప్రభుతో ప్రార్థించాలి, ప్రభువా నాకేం కావాలో నా అవసరాలు మీరు ఎరుగుదురు. My heavenly Father knows what I need before I even ask him. నేను ఆయన అడగక మునుపు నా పరలోకపు తండ్రికి నా అవసరాలన్నీ కూడా తెలుసు. Jesus said that. యేసు ప్రభు పలికారు. And I see it in Adam's life. ఆదాము జీవితంలో నేను దేవుడు ఇచ్చుట చూశాను. And I ask myself, Father, don't you love me as much as you loved Adam? ప్రభు తండ్రి, ఆదాము నువ్వు ప్రేమించినంతగా నన్ను నువ్వు ప్రేమించడం లేదా? Sure. ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. And I remember as a young man, I said, Lord, I believe you will provide all my earthly needs. తండ్రి, నా యొక్క భూలోక అవసరాలను కూడా నువ్వు ఎరుగున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. You know, you can get your earthly needs either by seeking for it yourself or by seeking God's kingdom first. నీ అంతటి నీవే వెతకడం ద్వారా ఈ భూ సంబంధమైన సౌకర్యాలు పొందగలవు, లేదా నీ పరలోకపు తండ్రిని అడుగుట ద్వారా అవి వాటిని నువ్వు పొందగలవు. Now, unfortunately, in India, విచారకరమైన మాట ఏంటంటే భారతదేశంలో that has got a different meaning. అది వేరే అర్థాన్ని ఇస్తుంది. To seek God's kingdom means to be a full-time worker and to join some American organization that will send you lots of money. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే పూర్తికాల సేవకు రావడం, అమెరికాకు ఉత్తరం చేసి సహాయపు నిధులు తెచ్చుకుని దేవుని సేవ చేయడం. That has brought such a bad name on Christian work in India. నిజానికి భారతదేశంలో క్రైస్తవ సేవ పని అంటే చాలా చెడ్డ పేరును సంపాదించుకుంది. That when I meet some non-Christians, నేను ఎవరైనా క్రైస్తవేతరులు అవసరం I వచ్చినప్పుడు am ashamed to say I'm a Christian worker. నిజానికి వారితో నేను క్రైస్తవ పనివాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాను. Because the moment I say that, ఏ క్షణానైతే నేను క్రీస్తు పనివాడని they say, చెప్పుకుంటాను, this man gets, some Christian organization gets a lot of money from America. వెంటనే ఈ క్రైస్తవేతలు ఏమనుకుంటారు, వీరు ఒక క్రైస్తవ సంస్థను తెరిచి విదేశాల నుంచి డబ్బు తెచ్చుకుని ఆ రీతిగా బతుకుతుంటారు అని చెప్పి అంటుంటారు. How to explain to him that it's not true? నిజానికి అది సత్యము కాదని ఎట్లా వివరించాలి? How to explain to him that I'm different? I don't send any reports to anybody and I don't ask anybody for money. నేను ఎవరికి నివేదికలు పంపించను, విదేశాల నుంచి డబ్బు తెచ్చుకోనని ఎట్లా వారికి వివరించాలి? So it's very difficult to manifest what it means to be a Christian worker in India today. భారతదేశంలో క్రైస్తవ సేవకుడిగా నేను ఉంటున్నాను, చేస్తున్నాను చెప్పడం, వివరించడం బహు కష్టమైంది. But this is what I see in Genesis chapter 1 and chapter 2. ఆదికాండం మొదటి అధ్యాయంలోను రెండవ అధ్యాయంలో నేను చూసే సంగతులు ఇవి. That when God walked with Adam that first day, మరి దేవుడు తాను సృజించినటువంటి మానవుడైన ఆదాముతో మొదటి దినం నడిచినప్పుడు 24 hours with Adam and Eve. మరి ఆ 24 గంటలు కూడా దేవుడు ఆదాము అవ్వలతో నడిచాడు. He must have told Adam and Eve, ఆదాము అవ్వలతో చెప్పుండొచ్చు, I want you to be like me. మీరు నన్ను పోలి జీవించాలని I కోరుతున్నాను. want you to be like me, Adam.
ఆదామా నీవు నావలే ఉండాలి, I love you so much. నిన్నెంతగానో ప్రేమించుచున్నాను, I want you to be like me. నావలే ఉండగోరుచున్నాను. And I want to say to every one of you, that is what God says to you కనుక today. ఈ దినము కూడా దేవుడు నాతో చెప్పేది ఏంటంటే మీలో ప్రతి ఒక్కరితో దేవుడు అదే మాట పలుకుతుంటున్నాడు. You don't realize how much God loves you. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు గుర్తెరగదు. How much He has made plans for you to meet all your needs. నీ అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఎంతగా రూపకల్పన చేశాడో నువ్వు ఎరగకుండా ఉన్నావు. Job, house, marriage partner, whatever you need. నీకు ఏం అవసరమో ఉద్యోగమా, వివాహమా, గృహమా, సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. Loves you more than He loved Adam. ఆదామును ప్రేమించినంత కంటే దేవుడు ఈ దినం నిన్ను ఎక్కువగా And He ప్రేమిస్తున్నాడు. says to you, ఆయన నీతో అంటున్నాడు, no matter how much you have failed, నువ్వు ఎంతగా పతనమైపోయినా I want you to be like me. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీవు నా వలే ఉండగోరుచున్నాను. Have you heard that voice? దేవుని స్వరం విన్నావా? If not, hear it today. లేకపోతే ఇప్పుడు విను. Thus said the Lord, ప్రభు ఈ రీతిగా అంటున్నాడు, I want you to be like me. మీరు నన్ను పోలి ఉండాలి.